రైట్. ఇంకా బాలకృష్ణ గారి జాతకం విషయానికి వస్తే ఏం చెప్తారు? అటు సినిమాల్లో కానివ్వండి, ఇటు రాజకీయ పరంగా కానివ్వండి, అంటే హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. సో పక్క నుంచి సినిమాలు రఫాడిస్తూనే కాకపోతే మొన్న అనూహ్యంగా అఖండ 2 మాత్రం అలా జరగడం. అఖండ 2 ఏదో జరిగిందని అంటున్నావు, కానీ అది మొదట 4 రోజులు సినిమా అంటే ఆడింది కానీ డబ్బులు రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఆడడం వేరు, మనం ఏంటంటే డబ్బులు వచ్చిన దాన్ని బట్టి ఆ సినిమా హిట్ ఆ ఫట్టా అని డిసైడ్ చేసే పరిస్థితి ఈ కాలంలో కనబడుతుంది. 100 crores 200 crores 300 crores ఈ లెక్కలో వెళ్తుంది. సినిమా బాగుందా లేదా, మన ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేసే ప్రయత్నాల్లో ముందుకెళ్ళే లేదా అనే దానికంటే ఇది ఆడుతుందా లేదా అనే విషయానికి వచ్చింది. కోర్స్ ఆయన సినిమా రిలీజ్ అయ్యే టైంకి గురుబలం కూడా కొంత లేదు. ఆ టైంలో మనం కొంచెం ఫైటింగ్ చేశారు. సినిమా రిలీజ్ అవ్వకుండా తర్వాత రిలీజ్ అయ్యేటట్టు చూసి అప్పటికప్పుడు చేసిన హైప్స్కి తగ్గట్టు కొంత అమౌంట్ అయితే అయింది. బట్ వన్ థింగ్ వీ కెన్ సే గురుబలం అంటే సప్తమంలో గురుడు ఉన్నాడు కాబట్టి కొంతవరకు అది పాజిటివ్గా వెళ్ళింది. అటు ఫెయిల్యూర్ అవ్వాల్సి మళ్ళీ రీసెట్ అయ్యి మళ్ళీ కొంత పాజిటివ్గా వెళ్ళింది. అంటే మిగిలిన సినిమాలతో పోలిస్తే మనకు అంత కాలేదు కానీ, బట్ స్టిల్ అఖండ 1తో పోలిస్తే మాత్రం తక్కువే. బట్ అఖండ 2 యావరేజ్కి వెళ్ళింది. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ గురుబలం అనేది ఇంకా రానుబలం తగ్గిపోతున్నాయి. ఈ గురుడు ఎప్పుడైతే జూన్ నెల నుండి మకరంలో ప్రవేశిస్తాడు, అది కర్కాటకంలో ప్రవేశించినప్పుడు ఇంకా ఆయన గురుబలం కూడా తగ్గిపోతుంది. ఈ లోపల అర్ధాశ్రం శనివాడు కనెక్ట్గా అవుతుంది ఆయనకి. సో ఇవన్నీ ఆయనకి జాతకాలు ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఈ ఫిలిం ఇండస్ట్రీ పరంగా మ్యాక్సిమం 1-2 సినిమాలు అతి కష్టం మీద వెళ్తాయి ఇంకా ముందు ఆయనకి. ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయిని ప్రమోట్ చేసి ముందుకు తీసుకున్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మరి రాజకీయ జీవితంలో ఇప్పటివరకైనా గత 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారమ్మా. అది కాకుండా ఏమైనా నిర్ణయం ఆయన చూసుకున్నారో మీరు చెప్పండి. ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు అంటున్నారు ఏదో బాబు గారి బావమరిది కాబట్టి ఏమైనా ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకుంటారా అంటే, ఇప్పుడు 3 సార్లు ఆయన గెలిచిన తర్వాత కూడా ఆయన ఒక మినిస్ట్రీ ఇవ్వాలి కనీసం. ఆయన తీసుకోవట్లేదు. అది కనీసం మనకి మన పాలసీ ఎలా తీసుకోవట్లేదు, ఇవ్వట్లేదా? ఇప్పుడు మన పాలసీ అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా ఎక్కడి నుండి గెలిస్తే మనకేంటి అవుతుందంటే వాడు డెఫినెట్గా ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఏ మినిస్ట్రీ క్యాడర్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు అలా కాకుండా లాటరీ కొట్టిన వాళ్ళు ఎవరంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ గారు లాటరీ కొట్టారు అంటే గెలుస్తూనే మినిస్ట్రీ కొట్టేశారు వీళ్ళు. సాధారణంగా ఏంటంటే ఒక 3 సార్లు అంటే 15 సంవత్సరాలు రాజకీయ భవిష్యత్తు అయితేనే కానీ ఏదో ఒక మినిస్ట్రీ ఆయనకి ఎవరికి ఇవ్వరు సాధారణంగా. సో అలాంటి ఆయన 3 సార్లు అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి 3 సార్లు అయింది అంటే 15 సంవత్సరాలు రాజకీయ భవిష్యత్తు. ఈ 15 ఏళ్ళలో ఆయన ఎక్కడ మూమెంట్ అది వస్తుందనే ఆలోచన కూడా రాలేదు. కానీ ఇక్కడ ఏంటవుతుందంటే ఈ మూలా నక్షత్రం ధనురాశి మిథున లగ్నం వాళ్ళు ఏంటంటే మిథున లగ్నానికి ఒక ద్విస్వభావం కలిగిన లగ్నం. కొంచెం లగ్నానికి బలం తక్కువ మిథున లగ్నానికి. చెప్తే బాధపడతారు చాలామంది. మిథున లగ్నం చాలా సమన్వయపరుచుకుంటూ వెళ్ళిపోవడమే వచ్చు తప్ప, వాళ్ళకి బహుళా శంకరులు సమన్వయపరుచుకుని వెళ్తారు తప్ప ఒక స్థిరంగా స్ట్రాంగ్గా ఉండే బలం కాదు మిథున లగ్నానికి. సో డెఫినెట్గా ఆయన రాజకీయంగా ముందుకు ఎదుగుతారు అంటే న్యూట్రల్గా ఉంటున్నాం. అంత పెద్ద ఎదిగే ప్రసక్తి అయితే కనిపించదండి రాజకీయంగా. అలా సినిమాలోకి కొంత రిటైర్మెంట్ ఏజ్ వచ్చినట్టు ఆయనకి ఆల్మోస్ట్. ఇంకా మా అయితే మ్యాక్సిమం 1 year అదీను ఏమైనా ఒకటి పెండింగ్ సినిమాలు ఉంటే చేసుకోవాలి తప్ప అంతకన్నా ఇంకెళ్ళి ఇంకా కొడుకుని ప్రమోట్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే అట్లీస్ట్ నేము ఫేమ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటాయి. ఆయన మ్యాక్సిమం అయిపోయింది. ఆయన అంటే చూసారు ఆ చెరుకు గడ్డలో ఉన్న రసం అంతా లాగేశారు, ఇంకేముంది పిప్పి చేశారంటే సార్ ఆయన ఏం చేయాలో అన్నీ చేసేసాడు. ఇంక చేయడానికి ఇంకేం లేదు ఇక్కడ భూమి మీద. అంటే ఫిలిం ఇండస్ట్రీలోనే ఏం చేయాలో అన్నీ చేసేసాడు, అన్ని పోర్షన్స్ వేసేసాడు. ఇంకేమిటి మనం వెతుకాలి ఆయన కోసం ఒక పోర్షన్. ఇంకా అది ఆయన పరిస్థితి. ఇంకా కళారంగంలో కూడానమ్మా ఒక ఏజ్ ఉంటుంది, ఒక ఫేమ్ ఉంటుంది, ఒక టైమింగ్ ఉంటుంది, ఒక లక్ ఫేవరింగ్ ఉంటుంది. ఒకటిగా సినిమా ఇండస్ట్రీ అంటే లక్తో ఫేవరింగ్ ఏదే మూవీ. రాహు శుక్రుల కాంబినేషన్స్ బ్రహ్మాండంగా ఉంటే నా సినిమా హిట్ కాదు. ఎంతో తర్వాత ముహూర్త బలం, రిలీజ్ చేసే ముహూర్త బలం, ఇవన్నీ గురించి ఎన్నోసార్లు చెప్పాం మనం టీవీలో. చెప్పినా అది అంత కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో అవుతారు. సినిమా అనేది కొన్ని లక్షల కోట్లతో చేసిన సినిమాకి ఒక ముహూర్తము, ఒక బలము, లక్ అవి యాడ్ అవ్వకపోతే మాత్రం టోటల్ ఫెయిల్యూరే. ఇప్పుడు అఖండ 2 లాగమాట. అఖండ 2 కొంతవరకు అలా రైజ్ అయినట్టు అయింది. బట్ అప్పుడు పడిపోయింది. ఒక 4 రోజులు వారం రోజులు వచ్చింది. ఆ తర్వాత కలెక్షన్స్ మీరు అన్నట్టుగా ఏం కనిపించలేదు. వారం రోజుల తర్వాత సినిమా కూడా అక్కడ మూవ్ అవ్వలేదు. సో ఇలా ఏంటంటే ఆయనకి రాజకీయ భవిష్యత్తు, సినిమా భవిష్యత్తు 2 ఒకేసారి న్యూట్రల్ అయిపోతాయి. చాలామంది హీరోలు అలా ఉన్నారు. అలాగే ఇది కూడా జరిగే అవకాశం ఉంది సార్.